Amanda, you heard me right. ఈ పోయం రాబిన్ క్లెయిన్ ద్వారా రాసింది మనం ఈ వీడియోలో అర్థం చేసుకోబోతున్నాం. సింపుల్ లాంగ్వేజ్లో we will learn all the word meanings and line by line explanation అన్నది మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఈ వీడియో చూసిన తర్వాత ఐఎమ్ 100% షూర్ ఏ వీడియో కూడా మీరు చూడాల్సిన అవసరం ఉండదు, వేరే నోట్స్ ఏది కూడా మీరు రెఫర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులోనే నేను మీకు ఏమేమైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది గుర్తుపెట్టుకోవాలో అన్నది కూడా నేను ఇందులోనే ఇచ్చున్నాను. సో ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ యువర్ వన్ స్టాప్ వీడియో ఫర్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద పోయం అమాండా. సో డూ follow the entire video till the end. Skip cheyaddu, mottam anta chuste it will definitely, you will be exam ready, I'm 100% sure. Let's get straight into the poem now. ఈ పోయం రాబిన్ క్లెయిన్ ద్వారా రాయబడింది. అయితే ఇందులోని మీరు రోజు జరిగేవి అన్నీ కూడా మీతో కూడా ఇలాగే ఉంటాయి అన్నది మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఎందుకు, జనరలీ మన పేరెంట్స్ ఎలా ఉంటారు అని అంటే ఆ ఏజ్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా కూర్చోకు, ఇలా తినకు, ఇలా మాట్లాడకు, లేకపోతే రూమ్ శుభ్రంగా పెట్టుకో, పుస్తకాలు సర్దుకున్నావా, ఇవన్నీ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంతమంది పిల్లలకి కూడా పేరెంట్స్ ఇస్తూనే ఉంటారు. యూజువలీ ఇట్ ఈస్ ద మదర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్. అయితే ఇక్కడ కూడా మన సెంట్రల్ క్యారెక్టర్ ఎవరైతే మనం మాట్లాడుతున్నామో, ఎవరు మన సెంట్రల్ క్యారెక్టర్? కమెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. ఎస్, యూ గెస్డ్ ఇట్ రైట్, ఇట్ ఈస్ అమాండా. అయితే అమాండా కూడా ఒక టీనేజర్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ అమ్మ, మోస్ట్లీ వాళ్ళ అమ్మ అవుతారు ఇక్కడ, బికాజ్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్, సో వీ ప్రిజ్యూమ్ ఇట్ ఈస్ హర్ మదర్. అయితే వాళ్ళ అమ్మ, అమాండా వాళ్ళ అమ్మ తనని కరెక్షన్ చేస్తూనే ఉంటుంది ఇక్కడ. సో లెట్స్ జస్ట్ డైవ్ straight into the poem and check it out. So, don't bite your nails, Amanda. Don't hunch your shoulders, Amanda. అయితే వాళ్ళ అమ్మ ఏమి ఇక్కడ, the tone is that of instructions. ఎందుకంటే డోంట్ అని అన్నప్పుడు టోన్ ఎలా ఉంది ఇక్కడ పోయంలో మనకి? ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళ అమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది అమాండాకి. ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది? రెండు ఉన్నాయి ఇందులో. డోంట్ బైట్ యువర్ నెయిల్స్, గోల్డ్ కొరక్కు అనేసి చెప్తుంది, నెంబర్ 1. అండ్ ఇంకొకటి డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్. అయితే ఇలాగా షోల్డర్స్ని ఏంటంటే స్ట్రైట్గా ఉంచు, ఇలాగా వంగుని ఉండొద్దు అనేసి తను చెప్తుంది. ఇక్కడ నేను ఇమేజ్లో కూడా మీకు ఇచ్చున్నాను, బైటింగ్ నెయిల్స్ అండ్ ఆల్సో హంచ్ ద షోల్డర్స్. సో ఇలాగా షోల్డర్స్ బెండ్ అయ్యి ఉండటం. The next thing she says is, stop that slouching and sit up straight, Amanda. సో కుర్చీలో కూర్చున్నప్పుడు మనం ఇలాగా నీరసంగా అన్నట్టు లేజీగా ఇలాగా కూర్చుని ఉండడాన్ని స్లౌచింగ్ అంటారు. అంటే నాట్ సిట్టింగ్ అప్ అప్రైట్ ఆర్ స్ట్రైట్, అలా కూర్చోకపోవడాన్ని మనం ఏమంటాం? స్లౌచింగ్ అని అంటాం, ఇన్ అ వెరీ లేజీ మేనర్. సో షీఈస్ ఆస్క్డ్ టు సిట్ ప్రాపర్లీ అండ్ మెయింటైన్ అ గుడ్ పాస్చర్. ఎవరు చెప్తున్నారు ఇది? అమాండా వాళ్ళ మదర్ చెప్తున్నారు. సో స్లౌచింగ్ అనేది సిట్టింగ్ ఇన్ అ లేజీ డ్రూపింగ్ పొజిషన్, నాట్ డ్రాపింగ్, ఇట్స్ డ్రూపింగ్. డ్రూపింగ్ అని అంటే ఇలాగా వాలిపోయినట్టుగా, చాలా అలసిపోయిన తర్వాత మనం ఎలా కూర్చుంటాం ఆ రకంగా. సో ఇక్కడ ఐ హ్యావ్ గివెన్ యూ అన్ ఐడియా యాజ్ టు హౌ ఇట్ మైట్ అపియర్ టు బి. ఈ పోయంలో ఒక పారాగ్రాఫ్ వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారు అమాండాకి అన్నది ఇచ్చున్నారు రాబిన్ క్లెయిన్. అండ్ ఇంకొక పారాగ్రాఫ్లోని జస్ట్ 3 లైన్స్లో ఏం చెప్పారు? వాట్ అమాండా యాక్చువల్లీ విషెస్ టు డూ. అయితే ఇవన్నీ తనకి బందీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. తనకి ఎలా అనిపిస్తుంది అని అంటే తను ఫ్రీడమ్ కోల్పోయినట్టుగా. షీ డజంట్ ఫీల్ ఫ్రీ, షీ డజంట్ ఫీల్ దట్ అట్ హోమ్ షీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు. తనకి చాలా ఏంటంటే కట్టిపడేసినట్టుగా అనిపిస్తుంది. అందుకు తన ఇమాజినేషన్ అయితే ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు కదా తను. అందుకు తన ఇమాజినేషన్లో తను చాలా ఫ్రీగా ఆలోచిస్తుంది, ఎలాగైతే తనకి కావాలో. ఏం ఆలోచిస్తుంది? ఏది తనకి చెయ్యాలని ఉంది? దెర్ ఇస్ అ లాంగ్వేజ్ ఎమరల్డ్ సీ వేర్ ద సోల్ ఇన్హాబిటెంట్ ఇస్ మీ, అ మర్మెయిడ్ డ్రిఫ్టింగ్ బ్లిస్ఫుల్లీ. హౌ బ్యూటిఫుల్, తను ఆ ఏజ్కి తగ్గట్టుగా తను ఊహిస్తోంది తనకి ఏదైతే కావాలి. అయితే అమాండాకి ఏం కావాలి? తను ఇమాజిన్ చేస్తుంది ఒక మర్మెయిడ్ అని అంటే పైనేమో ఒక అమ్మాయి బాడీ, కిందనేమో ఫిష్ తాలూకా ఇది ఉంటుంది. సో దాట్స్ అ మర్మెయిడ్. అయితే ఎక్కడ ఉంటుంది ఇలాంటి మర్మెయిడ్? ఎప్పుడు కూడా సీలో ఉంటుంది. ఎటువంటి సీ? ఎమరల్డ్ సీ. ఎమరల్డ్ అన్నది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మనకి సీ కూడా అలాగే దూరం నుంచి చూస్తే ఆకుపచ్చగానే కనిపిస్తుంది కదా.
ఆ సీలో తను ఒక మర్మేడ్ లాగా తను అందులో లాంగ్వేడ్ అని అంటే కామ్ శాంతంగా ఉండేది. ఇది ఎందుకు కంట్రాస్ట్, దెర్ ఇస్ అ కంట్రాస్ట్ బిట్వీన్ ద మదర్. అక్కడ మదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఏంటంటే తను అలాగా తనకి ప్రశాంతంగా లేకుండా మాట్లాడుతుంది. ఇక్కడ తనకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి అమాండా? షీ హ్యాస్ టు గో టు ది ఎమరల్డ్ సీ. సో అండ్ దేర్ షీ ఈజ్ అ మర్మేడ్. మర్మేడ్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా తను ఫ్లోట్ చేసి లేకపోతే స్విమ్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేసి. అండ్ వేర్ షీ ఈజ్ ద సోల్ ఇన్హాబిటెంట్. సోల్ అని అంటే ఒక్కరితే, తను ఒక్కరితే ఉంటుంది అక్కడ. అంటే తనకి ఏ రకమైన డిస్టర్బెన్స్ కూడా అక్కర్లేదనమాట తనకి. ఇది ఇక్కడ నోట్ చేయండి, ఇటువంటిది తను చాలా తను చెప్తుంది తనకి ఒక్కరితోనే ఉండాలి అన్నది ఒక ఆశ అనమాట. షీ డజంట్ వాంట్ ఎనీ వన్ అరౌండ్ హర్, బికాజ్ ఎవరైనా ఉంటే మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, తన పీస్ ఏంటంటే భంగం అవుతుంది అనేసి తన ఉద్దేశం. అండ్ ఇన్హాబిటెంట్ ఇస్ ఆఫ్ కోర్స్ షీ ఈస్ ద రెసిడెంట్ దే, తను అక్కడ ఉండే మనిషి. మర్మేడ్ అన్నది వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ, హాఫ్ ఫిష్ అండ్ హాఫ్ గర్ల్. డ్రిఫ్టింగ్ అని అంటే ఫ్లోటింగ్, అలాగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఒక ఏమీ రూల్ లేదు, ఏమీ లేదు, ఇష్టం అలాగా ప్రశాంతంగా అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. బ్లిస్ఫుల్లీ అని అంటే హ్యాపీలీ. సో దిస్ ఈజ్ హర్ విష్. షీ విష్డ్ టు బీ సంథింగ్ లైక్ దిస్ యాజ్ అగేన్స్ట్ హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్ దట్ షీ వాజ్ గివింగ్ కాన్స్టెంట్లీ ఇన్ ద ఫస్ట్ స్టాంజా. ఈ స్టాంజాలో మనం చూద్దాము మదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమి అయితే తను చెయ్యకూడదు అన్నది అక్కడ చెప్తుంది. ఇక్కడ ఏమైతే తను చెయ్యాల్సి ఉండేది తను చేసిందా లేదా అన్నది దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మదర్. ఏమేమి ఉన్నాయో లెట్ us see. Did you finish your homework, Amanda? మీకు ఏమైనా గుర్తొస్తుందా? మీ మదర్ కూడా హోంవర్క్ చేసావా అని అడుగుతూ ఉంటారు కదా, అదే రకంగా అమాండా వాళ్ళ మదర్ కూడా అడుగుతున్నారు, హోంవర్క్ చేసావా? డిడ్ యూ టైడీ యువర్ రూమ్ అమాండా? అయితే ఇక్కడ చూసారు కదా, అమాండా అనుకుని మనం ఊహిద్దాము ఎలాగంతా మొత్తం అంతా కూడా జల్లేసి ఉన్నది అంతా కూడాను. అందుకు వాళ్ళ మదర్ ఏం చెప్తుంది, సర్దుకున్నావా లేదా అనేసి తను అడుగుతుంది ఇక్కడ. Then I thought I told you to clean your shoes, Amanda. అయితే క్లీన్ యువర్ షూస్ అని అంటే పాలిష్ యువర్ షూస్. ఎందుకంటే నెక్స్ట్ డేకి మళ్ళీ స్కూల్కి వెళ్ళేప్పటికి కావాలి కదా, యూ హ్యావ్ టు డ్రెస్ వెల్ కాబట్టి. సో ఇదిగో క్లీన్ యువర్ షూస్, పాలిష్ యువర్ షూస్, దట్ ఈస్ వాట్ ద మదర్ వాంట్స్ టు టెల్ అమాండా. అయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అమాండా వాళ్ళ మదర్ తనకి ఇస్తుంది. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ అమాండాస్ మదర్, అమాండాకి చెప్తుంది నువ్వు ఏంటంటే షూస్ అది కూడా పాలిష్ చేసుకున్నావా లేదా. ఇక్కడ మనం ఏంటంటే ఒక్కసారి మీరు కూడా ఊహించండి, మనతో కూడా ఇలా జరుగుతుంది కదా, రోజు పొద్దున్నే తిన్నావా, పాలు తాగేవా, యూనిఫామ్ వేసుకున్నావా, లేట్ అవుతుంది, బస్సు వెళ్ళిపోతుంది, ఇలాంటి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు వింటూనే పెరుగుతున్నారు కాబట్టి ఈ పోయం మీకు బాగా అర్థమవుతుంది. నౌ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది, మదర్ తాలూకా రోల్ అయిపోయింది. ఇప్పుడు లెట్స్ కమ్ బ్యాక్ టు ద డాటర్. అమాండా ఏమనుకుంటుంది, మళ్ళీ తన ఊహాలోకంలోకి వెళ్ళిపోతుంది. ఈసారి ఏం ఊహిస్తుంది, క్రిందసారి మర్మేడ్, ఈసారి ఏంటి, I am an orphan roaming the street. I pattern soft dust with my hushed bare feet. The silence is golden, the freedom is sweet. ఈ లైన్స్ చాలా ఇంపార్టెంట్, దీని నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అయితే నేను క్వశ్చన్ ఆన్సర్స్ అవన్నీ వేరే వీడియోలో తయారు చేస్తాను, సో దట్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్. నౌ ఐఎమ్ అన్ ఆర్ఫన్ అంటే అనాథ. తను ఇక్కడ కూడా చూడండి, అనాథ అంటే ఎవరూ లేకుండా ఒక్కరితే ఉండడం. సో దిస్ ఇస్ అగైన్ ద సెకండ్ ఇన్స్టెన్స్ వేర్ మనకి ఏం అర్థమవుతుంది, అమాండాకి ఫ్రీడమ్ కావాలి, ఎవ్వరూ కూడా చుట్టుపక్కల ఉండకూడదు తనకి. సో దిస్ ఇస్ వాట్ షీ విషెస్. అక్కడ ఏంటి వర్డ్, సోల్ ఇన్హాబిటెంట్, ఇక్కడ ఆర్ఫన్. ఇవన్నీ కూడా ఆన్సర్స్ రాసినప్పుడు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయనేసి ఐఎమ్ హైలైటింగ్. సో రోమింగ్ ద స్ట్రీట్, అయితే రోడ్డు మీద అలా నడుచుకుంటూ పోతుంది, ఎవ్వరూ లేరు, తల్లిదండ్రులు లేరు. ఇక్కడ ఆర్ఫన్ అన్నది నెగిటివ్గా తీసుకోవద్దు, రెండు అర్థాలు ఉంటాయి. ఆర్ఫన్ అంటే తల్లిదండ్రి లేకుండా సాడ్గా, ఎప్పుడైనా అంటే తను అనాథరా అని అంటే చాలా బాధ దాంతో కన్వే అవుతుంది. ఇక్కడ అనాథ అని అంటే తను ఎవరు లేకుండా ఫ్రీడమ్ అన్నది ఇక్కడ కన్వే చేస్తుంది. ఇక్కడ మనకి ఫ్రీడమ్ని దర్శిస్తోంది కానీ మనకి తన సాడ్గా ఉన్నది అన్నది మాత్రం కన్వే అవ్వట్లేదు. సో డూ నాట్ గెట్ కన్ఫ్యూజ్. ఐ ప్యాటర్న్స్ ఆఫ్ డస్ట్ విత్ మై హష్డ్ బేర్ ఫీట్. హష్డ్ అని అంటే క్వయట్, తనకి ప్రశాంతం కావాలి. ప్రతి జాగాలో తను చెప్పిన దాంట్లోని తనకి
ఫ్రీడమ్ కావాలి, ప్రశాంతత కావాలి, తర్వాత ఒక్కటే ఉండాలి. ఇది మాత్రం తను ఎప్పుడు కూడా కోరుకుంటుంది అనమాట. ఇక్కడ యూ కెన్ సీ ఇదిగో హష్డ్ ఫీట్తో ప్యాటర్న్స్ లాగా తను నడుచుకుంటూ పోతుంది, విచ్ ఐ హ్యావ్ ట్రైడ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. అండ్ బేర్ ఫీట్, చెప్పులు లేకుండా నడుస్తుంది. ద సైలెన్స్ ఇస్ గోల్డెన్, ద ఫ్రీడమ్ ఇస్ స్వీట్. సైలెన్స్ ఇస్ గోల్డెన్ అంటే తనకి ఇక్కడ వాళ్ళ అమ్మ మాట్లాడి చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సైలెన్స్ ఎంత ప్రశాంతంగా, నిశ్శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అన్నది తనకి అనిపిస్తోంది. అండ్ ఫ్రీడమ్ ఇస్ స్వీట్. ఫ్రీడమ్ ఎందుకంత మధురంగా ఉంది తనకి, ఎందుకనంటే తనకి ఫ్రీడమ్ లేదు, తనకి ఏది కావాలో తను చేసుకోవడానికి ఇప్పుడు వీలు అవ్వట్లేదు కాబట్టి తనకి ఫ్రీడమ్ అంత స్వీట్ అనేసి తను ఊహిస్తుంది. పారాగ్రాఫ్ 3, హియర్ మదర్ ఇస్ టాకింగ్ టు అమాండా. ఇక్కడ కన్సర్న్ ఉంది, మదర్ కన్సర్న్ చూపిస్తుంది అమాండాకి. అందుకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టోన్లో ఉన్నా కానీ ఇక్కడ కన్సర్న్ తెలియచెప్తున్నట్టు మనకి అర్థమవుతుంది. సో లెట్స్ చెక్ దిస్ అవుట్. డోంట్ ఈట్ ద చాక్లెట్ అమాండా, రిమెంబర్ యు యాక్నీ అమాండా. అయితే అమాండాకి టీనేజ్ కాబట్టి పింపుల్స్ అవి రావటం అన్నది సహజం కాబట్టి వాళ్ళమ్మ చాక్లెట్ తింటే నీకు పడదు, అందుకని చాక్లెట్ వలన నీకు పింపుల్స్ వస్తాయి, అందుకని జాగ్రత్త, తినొద్దు అనేసి తను చాలా కన్సర్న్ తోటి, కేరింగ్ నేచర్ తోటి తను అమాండాకి తినవద్దు అని చెప్తుంది. కానీ అమాండాకి నచ్చుతుందా? ఇప్పుడు మీకైనా సరే చాక్లెట్ తినద్దు, మీకు ఇష్టమైనవి తినద్దు, చీజ్ తినద్దు, పిజ్జా తినద్దు, బర్గర్ తినద్దు అని అంటే మీకు ఎలా అనిపిస్తుంది? తినే వయసు, తినకూడదు అని అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అలాగే అమాండా వాళ్ళ అమ్మ కూడా తన్ని కరెక్ట్ చేస్తూ ఉంటే కన్సర్న్ చూపిస్తున్న అమాండాకి అది నచ్చదు. విల్ యూ ప్లీజ్ లుక్ అట్ మీ వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ అమాండా. అయితే ఇటు అటు మనం ఎవరైనా మనతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కేసు చూడకుండా వేరే ఎక్కడైనా చూస్తే అది చాలా అమర్యాదగా అనిపిస్తుంది. అది నేర్పించాలి అని అంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే పిల్లలకి నేర్పించాలి. సో ద సేమ్ థింగ్ అమాండాస్ మదర్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ హర్. అయితే తను తిట్టున్నప్పుడు కూడా అమాండా వాళ్ళ అమ్మ నువ్వు నా కేసి చూడు అని చెప్తూ ఉంటుంది. ఎవరికైనా నచ్చుతుందా? ఇలా చూస్తూ మరి తిట్లు తినాలి అని అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ అది ఎందుకు నేర్పిస్తుంది వాళ్ళమ్మ? సో దాట్ రేపొద్దున్న ఎవరితోటైనా మాట్లాడినప్పుడు వాళ్ళ తోటి ఫోకస్ ఉండి, ఐ కాంటాక్ట్ ఉండి మాట్లాడగలగడం రావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళమ్మ నేర్పిస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద థర్డ్ పారాగ్రాఫ్ విత్ ద మదర్ షోస్ హర్ కన్సర్న్ ఇన్ అ వెరీ అథారిటేటివ్ టోన్. ఇక్కడంతా ఈ పోయంలో అంతా కూడా ఏముంది? ఇన్స్ట్రక్షన్స్, అథారిటీ, కన్సర్న్, కంప్లైంట్ ఇవే ఉన్నాయి. సో దీస్ ఆర్ ద వర్డ్స్ or adjectives which you will be using in your answers also, which will really help you frame better answers. Now the third paragraph where Amanda is expressing what she loves doing. ఇక్కడ ఏంటో మనం చూద్దాం, తనకి ఏమి చేయాలని అనిపిస్తుంది. ఫస్ట్ దాంట్లో మర్మేడ్గా ఎమరల్డ్ సీలో డ్రిఫ్ట్ అవ్వాలనేసి, సెకండ్ దాంట్లో తనకి డస్ట్లోని బేర్ ఫీట్ తోటి ప్యాటర్న్స్ చేసుకుంటూ అనాథగా వెళ్ళిపోవాలి, నడుస్తూ వెళ్ళాలనేసి. నౌ ద థర్డ్ థింగ్ ఈజ్ షీ వాంట్స్ టు బి Rapunzel. I have not a care. Life in a tower is tranquil and rare. I'll certainly never let down my hair. అయితే ఇక్కడ Rapunzel అన్నది, you should know that this is a story about Rapunzel who has real long hair. అయితే తన్ని ఒక విచ్ ఏం చేస్తుందనంటే బందీగా, ఒక టవర్లోని బందీగా ఉంచేస్తుంది. అయితే ఆ విచ్ ఒకటే విండో ఉంటుంది, మొత్తం అంతా కూడా మూసేసి ఉంటుంది. ఆ విండో నుంచి రెపుంజల్ తన హెయిర్ కిందకి ఇలాగా పడేస్తే ఆ విచ్ పైకి వచ్చి తనకి తినడానికి కానీ ఏది కానీ తను చూసేది, ఎవరు రావడానికి వీలు లేదు. అయితే రెపుంజల్ అక్కడ బందీగా ఉండేది. ఈలోగా ఏంటి, ఒక ప్రిన్స్ ఏమోనో ఇది గమనించి అలాగే తన హెయిర్ని కిందకి పంపించేప్పుడు, రెపుంజల్ పంపించినప్పుడు ఆ ప్రిన్స్ వచ్చి తన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సో ఇది రెపుంజల్ స్టోరీ. అయితే ఇక్కడ ఏమంటుంది, తను రెపుంజల్ లాగా ఒక టవర్లో బందీగా ఉండాలి. అయితే తను జుట్టు కిందకి పడేసి ఎవరిని కూడా రానివ్వదు. So she will not allow anybody to come to the tower letting her hair down. ఆ జుట్టు పట్టుకునే కదా ఇలాగ పైకి వచ్చాడు, ప్రిన్స్ కూడా వచ్చాడు, విచ్ కూడా వచ్చేది. ఎవరు అక్కర్లేదు తనకి, మంచి వద్దు చెడు వద్దు ఏమీ వద్దు, ఒక్కరితే ఆ టవర్లోని బందీగా ఉండాలి అన్నది తన కోరిక. ఇక్కడ కూడా తను ఒక్కరితే ఉండాలి అనేసి తన ఉద్దేశం. ఐ సర్టన్లీ నెవర్ లెట్ డౌన్ మై హెయిర్, బ్రైట్ హెయిర్ అన్నది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ సజెస్ట్ దట్ షీ డజంట్ వాంట్ టు లెట్ ఎనీబడి
enter or she wants to be alone. ఇందాక పారాగ్రాఫ్ లో మదర్ టు ద డాటర్ చూసాము, అక్కడ కన్సర్న్ ఉంది, ఇక్కడ కంప్లైన్. ఇప్పుడు కంప్లైన్ లోకి వచ్చింది. మదర్ ఏంటంటే కంప్లైంట్ చేస్తుంది. ఏం చేస్తుంది? లెట్స్ చెక్ ఇట్ అవుట్. స్టాప్ దట్ సల్కింగ్ ఎట్ వన్స్ అమాండా. సల్కింగ్ అని అంటే చాలా కోపంగా, అంటే ఇలాగ మొహం ముడుచుకుని ఇలా కూర్చోవటం, ఏమీ మాట్లాడకపోవడం. కోపం ఉంది కానీ ఏంటంటే తెలియచెప్పటం, సైలెన్స్ ద్వారా తెలియచెప్పటం. అయితే ఇక్కడ చూడండి, అమ్మాయి ఇలా కూర్చున్నది, సైలెంట్గా మొహం ముడుచుకుని కూర్చున్నది. సో దాంతో మనకి తెలుస్తుంది దట్ షీ ఈజ్ సల్కింగ్. నౌ యూర్ ఆల్వేస్ సో మూడీ అమాండా. మూడీ అని అంటే మనకి తెలుసు కదా, ఫ్రీక్వెంట్గా మనం ఒకసారి సంతోషంగా ఉంటాం, ఒకసారి చాలా యాంగ్రీగా ఉంటాం, ఒకసారి సాడ్గా ఉంటాం. మన మూడ్ ఏంటంటే మారుతూ ఉంటుంది. సో దాట్ ఈస్ బీయింగ్ మూడీ హియర్. సో వాళ్ళ మదర్ చెప్తుంది, కంప్లైంట్ చేస్తుంది, ఎప్పుడు చూసినా మూడీగా ఉంటావు, లేకపోతే ఎక్కడో ఒక మూలకి మొహం ముడుచుకుని కూర్చుని ఉంటావు, ఇవంతా చేయటం మానే అనేసి చెప్తుంది. ఎనీవన్ వుడ్ థింక్ దట్ ఐ నాగ్డ్ ఎట్ యు అమాండా. నాగ్డ్ అని అంటే కాన్స్టెంట్లీ కోప్పడడం, లేకపోతే ఏదో ఒకటి గుర్తు చేస్తూ ఉండడం. అయితే వాళ్ళ అమ్మ అదే చేస్తుంది. ఆవిడ చెప్తున్నది ఎందుకు నేర్పిస్తుంది, తప్పుగా చేయట్లేదు ఆ తల్లి. ఎందుకు? తను నేర్చుకోవాలి, అమాండాకి నేర్పించాలి అని అంటే మరి ఆ ఏజ్లో చెప్పాల్సిందే. అయితే తను అంటుంది, నువ్వు ఇలా కూర్చుంటే కనుక అందరూ ఏమనుకుంటారు, నేనేదో నిన్ను అస్తమాటు ఏంటంటే పొడుస్తున్నాను, లేకపోతే ఇది చేయకు, అది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అనేసి నేను నిన్ను విసిగిస్తున్నాను అని అనుకుంటారు. నువ్వు అలాగా మొహం ముడుచుకునేలా కూర్చోకు అనేసి ఆవిడ తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అయితే దిస్ వాజ్ ద పోయమ్ దట్ వీ హ్యావ్, that is by Robin Klein, which is actually a very simple poem. So what are the themes here? Childhood versus adulthood. We can say childhood లో ఎలాగా ఉంటారు, వాళ్ళని ఎలా మోల్డ్ చేయాలి అడల్ట్స్ అన్నవాళ్ళు. సో వాళ్ళిద్దరిలో ఉండే డిఫరెన్సెస్ ఎలాగున్నాయి. దెన్ ద అదర్ థింగ్ ఇస్, ద అదర్ థీమ్ ఇస్ ఫ్రీడమ్ వర్సెస్ కంట్రోల్. మదర్ ఈస్ ట్రైంగ్ టు కంట్రోల్ హర్, నాట్ ఇన్ అ నెగటివ్ వే బట్ ఇన్ అ పాజిటివ్ సెన్స్, అండ్ షీ విషెస్, అమాండా విషెస్ టు బి ఫ్రీ. సో దిస్ ఇస్ ద theme is freedom versus control. Then we have also the theme of imagination, because Amanda ఏంటంటే imaginary world లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కూడా ఒక థీమ్ మనకి. తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఓవర్గా అయినట్టు కూడా ఉంటుంది. ఓవర్గా కూడా కొంతమంది పేరెంట్స్ చేస్తారు. సో ఇక్కడ ఇమోషనల్ నెగ్లెక్ట్ ఏంటంటే, ఆ అమ్మాయికి ఇమోషనలీ తను ఎలా అనిపిస్తుంది, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, ఎప్పుడు చూసినా తను అసలు నన్ను పట్టించుకోవట్లేదు. చాలా మంది పిల్లలకి అలాగే అనిపిస్తుంది, నువ్వు మంచి అమ్మవు కాదు, వాళ్ళని చూడు, వాళ్ళ అమ్మ ఎంత బాగా మాట్లాడుతుందో. ఇతర వాళ్ళ మదర్లు ఎప్పుడు కూడా మనతో బాగానే మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళు మన బాగోగులు చూడక్కర్లేదు, వాళ్ళతోటి మనకి ఏ రకమైన సంబంధం బయటనే ఉంటుంది, ఇంటి లోపల ఏమీ సంబంధం ఉండదు. కాబట్టి వాళ్ళు మన తిట్టరు, వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు. అందుకు మనకి వాళ్ళు చాలా నచ్చుతారు. సో అది ఎప్పుడు సహజం, అది అందరితోటి జరిగేదే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అదర్ థీమ్స్ దట్ వీ హ్యావ్. అయితే ఇక్కడ మెసేజ్ ఏంటి, రాబిన్ క్లెయిన్ తాలూకు మెసేజ్, ఎక్సెసివ్ కంట్రోల్డ్ ఏమై అవుతుంది అని అంటే, మంచి ఇంటెన్షన్తో కూడా ఒక మనిషి మనకి చెప్తున్నా కానీ ఎక్సెసివ్ కంట్రోలింగ్ అన్నది కనుక చెప్తే ఎవరైనా అది నచ్చుకోరు, పిల్లలైనా సరే. ఒక లెవెల్, ఒక లిమిట్ వరకు మనం కంట్రోల్ చేస్తే అది బాగానే ఉంటుంది, కానీ ఎక్సెసివ్గా అది అయితే కనుక ఇట్ ఈస్ ఆల్వేస్ నాట్ గుడ్. సో దట్ ఈస్ ద మెసేజ్ దట్ రాబిన్ క్లెయిన్ వాంటెడ్ టు కన్వే, బికాస్ చిల్డ్రన్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఫ్రీడమ్ అన్నది ఆ ఏజ్లో వాళ్ళు ఒక ఊహాలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా. అది చాలా నార్మల్ అండ్ న్యాచురల్ ఫర్ అడాలసెంట్స్ టు డ్రిఫ్ట్ ఇన్ టు దర్ ఇమాజినరీ వరల్డ్. అటువంటి సమయంలో ఇలాగ అంటూ ఉంటే మదర్ అన్నది ఒక విలన్ లా కనిపిస్తుంది. సో ఇదొక ఏమవుతుంది, అప్పుడు ఇలాంటి కసురుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు వాళ్ళు నిజంగా లైఫ్లోని, అంటే మన నార్మల్ లైఫ్లోని ఉండే కన్నా ఇమాజినరీ వరల్డ్ వాళ్ళకి ఎక్కువ ఇష్టపడుతుంది. సో అటువంటి సమయంలో మనం వాళ్ళని అందులో ఎక్కువ ఉండనివ్వకుండా నార్మల్ లైఫ్ వాళ్ళు చక్కగా లీడ్ చేయగలిగితే కనుక హ్యాపీగా, అది మనం కొంచెం కంట్రోల్డ్ వేలో వాళ్ళకి తెలియచెప్తే ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద చిల్డ్రన్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ poem. I'll come back with yet another one. So keep waiting. Thank you for liking and sharing my video. Let's meet soon.